మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. టీవీకే చీఫ్ విజయ్ తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. ప్రజలు అభిమానుల ప్రాణాలతో విజయ్ చెలగాటమాడుతున్నాడు. ఎస్, విజయ్ వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి తమిళనాడులో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇష్టం వచ్చినట్లుగా విజయ్ వ్యవహరిస్తున్నాడు అనడానికి ఎగ్జాంపుల్ కూడా ఉంది. అంటే సెక్యూరిటీ లేకుండానే విజయ్ రోడ్ల మీదకి వస్తున్నటువంటి తీరు, అంటే సినిమా సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, ఆ టైంలో ఏ విధంగా అయితే వచ్చాడో ఇప్పుడు కూడా రాజకీయ పార్టీని నడిపిస్తున్నప్పుడు కూడా విజయ్ అదే విధంగా బయటకు వస్తూ ఉన్నాడు. కొన్ని ఉదాహరణలు జరిగినప్పటికీ కూడా విజయ్కి బుద్ధి రావడం లేదు అనేటువంటి విమర్శలు అయితే స్థానికంగా అక్కడ వ్యక్తమవుతున్నాయి. సరైనటువంటి ప్లానింగ్ కూడా విజయ్కి లేదు అనేటువంటి మాట. ఆ టూర్లు ప్లాన్ చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తేనే ప్లానింగ్తో వ్యవహరించడం లేదు విజయ్ అనేటువంటి విమర్శలు అయితే ఉంది. రీసెంట్గా తమిళనాడులో చోటు చేసుకున్నటువంటి ఒక పరిణామం గురించి మనం మాట్లాడదాం. తాజాగా సైకిల్ తొక్కుతూ విజయ్ చేసినటువంటి హంగామా మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆ నోట్లో విజిల్ పెట్టుకొని పిల్ల చేష్టలు విజయ్ తీరులో క్లియర్ కట్గా కనపడుతోంది. ఆ రోడ్డు మీదకి సైకిల్ మీద వస్తున్నటువంటి తీరు, విజయ్ ఎటు వెళతాడో కూడా ఆ సెక్యూరిటీకి సరిగా అర్థం కావట్లేదు. విజయ్ని అభిమానులు, నేతలు, కార్యకర్తలు ఆ విధంగా చుట్టుముడుతూ ఉంటే మళ్ళీ ఒకవేళ తొక్కిసలాట, ప్రజలకి చాలా దగ్గరగా విజయ్ వెళ్తున్నటువంటి తీరు, ఒకవేళ అక్కడ తొక్కిసలాట మళ్ళీ జరిగితే పరిస్థితి ఏంటి? నా సభలకి సమావేశాలకి నాకు పర్మిషన్లు ఇవ్వడం లేదని విజయ్ బాహాటంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇవ్వడం లేదు అంటే ఇదిగో ఇందుకే ఇవ్వడం లేదు అనేటువంటి మాట. ప్లానింగ్ లేదు. ఇటువంటి వ్యక్తి అక్కడ ఒక పార్టీని నడిపిస్తాడా? ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజల ప్రాణాలని లెక్క చేయకుండా ఆల్రెడీ సభలు సమావేశాలకు అనుమతి ఇవ్వకపోవడం, విజయ్ సభల్లో తొక్కిసలాట జరుగుతుందని ముందుగానే ఇండికేషన్ ఇవ్వటం కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా చెప్పినప్పటికీ విజయ్ మళ్ళీ వినకపోవడం. ఎస్, ఒక అభిమాని పూలు జల్లేటువంటి ప్రయత్నంలో ఇమ్మీడియట్గా భయపడ్డాడో ఏమో కానీ సైకిల్ని అక్కడే ఆపేసి వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ప్రజల్లోకి రావాలి, ఎందుకు ఆ స్థాయిలో భయపడాలనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. తనకి అక్కడ కేటాయించినటువంటి ఒక వ్యాన్ కూడా ఉంది. సో ఆ వ్యాన్ మీద ఎక్కి ప్రచారం చేసుకోవాలి, ఇమ్మీడియట్గా దానికి సంబంధించి సెక్యూరిటీ రీజన్స్ అన్నింటినీ కూడా పాటిస్తూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ తమిళనాడుకి ముఖ్యమంత్రి కావాలనుకున్నటువంటి వ్యక్తి చేస్తున్న పిల్ల చేష్టల్ని మనం స్క్రీన్ మీద క్లియర్ కట్గా చూడొచ్చు. అయితే కరూర్ ఘటన, అంటే విజయ్ని చూసేందుకు ఫ్యాన్స్, పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ ఉత్సాహంగా రావడం కూడా మనం అక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ పర్టికులర్గా వస్తున్నటువంటి అంశం ఏంటి అని అంటే ప్రమాదాలకు కేంద్రంగా విజయ్ వ్యవహారం మారుతోంది. గతంలో జరిగినటువంటి పరిణామాలని కనీసం పరిగణలోకి తీసుకోవడం లేదు విజయ్ అనేటువంటి విమర్శ. దానికి ఒక ఎగ్జాంపుల్, అంటే కరూర్ తొక్కిసలాటలో 41 మంది చనిపోయిన తర్వాత కూడా విజయ్ ఎక్కడా సెక్యూరిటీ ప్రమాణాలు పాటించడం లేదు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, కరూర్ ఘటనలో దాదాపుగా 100 మందికి తీవ్ర గాయాల పాలయ్యారు. 41 మంది చనిపోయి 100 మంది తీవ్ర గాయాల పాలై సిబిఐ ఎంక్వైరీ కూడా ఎదుర్కొంటున్నటువంటి విజయ్కి మళ్ళీ కుక్కతోక వంకర అని కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడే రాజకీయ పార్టీ పెట్టి ఇమీడియట్గా ముఖ్యమంత్రి అయిపోవాలనేటువంటి ఒక ఇదిలో ఉన్నాడు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అనేటువంటి రీతిలో విజయ్ వ్యవహరిస్తున్నాడు. తను ఇంకా సినిమా ఆర్టిస్ట్ అనుకుంటున్నాడు, సినిమా హీరో అనుకుంటూ ఉన్నాడు. ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత దానికి కావాల్సిన మెజర్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్నీ పాటించాల్సిన అవసరం ఉంది. అది ఒక సినిమా సభ అయితే సినిమా నిర్వాహకులు ఉంటారు, వారు దానికి కావాల్సిన సెక్యూరిటీని అన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తారు. కానీ ఒక రాజకీయ పార్టీని నడుపుతూ ఉన్నప్పుడు ప్రజల శ్రేయస్సు చూడాలి, ప్రజలు గాయాల పాలవకుండా చూడాలి, దానికి తన వంతుగా తను ఏం చేయాలో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా విజయ్లో ఆ మెచ్యూరిటీ కనిపించడం లేదు. మళ్ళీ కూడా విజయ్ ప్రజలకు దగ్గరగా వెళ్ళడం కానీ, లేకపోతే ఆ సెక్యూరిటీ మెజర్స్ ఎక్కడా పాటించకపోవడం కానీ తొక్కిసలాటకి విజయ్ వ్యవహారం కారణమవుతుందనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. అక్కడ విశ్లేషకులు కూడా విమర్శిస్తున్నది ఇదే. ఈ స్థాయిలో రాజకీయ పరిణితి లేనటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చి ప్రజలను పరిపాలిస్తాడా? ప్రజల శ్రేయస్సు పట్టనటువంటి వ్యక్తి ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించి ప్రజల్ని ఏ స్థాయిలో పరిపాలిస్తాడనేది కూడా ప్రధానంగా వ్యక్తమవుతున్నటువంటి విమర్శలు. ఎందుకు విజయ్ మారటం లేదు అనేటువంటి రకరకాల విమర్శలు కూడా ఉన్నాయి. మరి ఎందుకు విజయ్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటే మరి ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తా విజయ్ అంటూ కూడా లోకల్గా ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా విజయ్ వ్యవహరిస్తున్నటువంటి తీరు, తమిళ రాజకీయాలు ఒక
విచిత్రంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. తమిళనాడు రాజకీయాలు వరాల జల్లులు కురిపించడం కానీ, లేకపోతే వారి ప్రచారాల తీరుతెన్నులు కానీ, లేకపోతే అధికార విపక్ష ప్రతిపక్షాలన్నీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అవుతూ ఉంటాయి. అదే ఒక ఫోకస్ని దేశవ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలు తమిళనాడు రాజకీయాలని క్లియర్ కట్గా పరిశీలిస్తే ఎస్, పిల్ల చేష్టలతో వ్యవహరించేటువంటి విజయ్ తీరుకు సంబంధించి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మాట చెప్తే అభిమానులకు నచ్చకపోవచ్చు, కానీ విజయ్ వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం సరైనది కాదు. ఈ విధంగా వ్యవహరించేటువంటి వ్యక్తి చేతిలో ఒకవేళ అధికారం పెడితే పరిస్థితి ఏంటనేటువంటి మాట ఓటు వేసేటువంటి ప్రజలు కూడా మీరు ఆలోచించాలి అని స్థానికంగా ఉండేటువంటి అనలిస్టులు కావచ్చు, లేకపోతే ఇతర పార్టీల నేతలు కూడా విజయ్ వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఓటర్లకు అర్థమయ్యేలా చెప్తున్నారు అనంటే పిల్ల చేష్టలతో ప్రవర్తించేటువంటి విజయ్ తీరుకు సంబంధించి ఇంకా ఏం మాట్లాడతాం? ఇప్పటికైనా సరే విజయ్ బుర్ర ఉపయోగించాలి అని అంటున్నారు. రాజకీయంగా పరిణితి లేకపోవడం, ఇంకా తాను సినిమా హీరోనే అనుకోవడం. గతంలో మనం చూసాం సినిమా ఆర్టిస్టులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఫెయిల్ అయ్యారు అనేటువంటి మాట. ఇప్పటికే సర్వేలు కూడా చెప్తూనే ఒక 10-12% ఓటు బ్యాంకు సాధిస్తే అది చాలా ఎక్కువ అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ విజయ్ ఊహల్లో తేలిపోతున్నాడు, నేనే ముఖ్యమంత్రిని అవ్వబోతున్నా అనేటువంటి రీతిలో ప్రచార కార్యక్రమాల్లో విజయ్ వ్యవహరిస్తున్నటువంటి తీరు. రైట్, మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. టెక్నాలజీని ఆ విధంగా వాడాలని తెలిసినటువంటి విజయ్కి ప్రజల ప్రాణాలని ఎలా కాపాడాలో తెలియకపోవడం ఒకంత శోచనీయమనే చెప్పాలి. అభ్యర్థుల ప్రచార కార్యక్రమాల్లో తాను నేరుగా రాలేక హాలోగ్రామ్ అంటే టెక్నాలజీని వాడి ఏ విధంగా ప్రచారంలో ముందుకు వెళ్తున్నాడో విజయ్, మరి ప్రజల ప్రాణాల విషయంలో ఎందుకు ఆ విధంగా ఉండటం లేదు? ప్రజలు ఇచ్చేటువంటి నినాదాలను చూసి ఇమ్మీడియట్గా విజయ్కి ఏమన్నా పూనకం వచ్చేసి వాళ్ళతో మమైకం అవ్వాలనేటువంటి ఆలోచన ఉందా? సరే, దానికి సంబంధించి పక్కన పెడతాం. అభిమానులు ఉన్నట్టుండి విజయ్ని చూడటానికి కానీ, విజయ్ని కలవటానికి కానీ, విజయ్ని ముట్టుకోవడానికి కానీ అక్కడికి వచ్చినప్పుడు తొక్కిసలాట జరుగుతుంది అని విజయ్కి ఆ మాత్రం కూడా తెలియదా అనేటువంటి ప్రశ్నలు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి. సైకిల్ మీద తిరగడం కావచ్చు, కరూరు ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా విజయ్ ఎందుకు ఆ ఆలోచన చేయడం లేదు అనేటువంటి మాట. టెక్నాలజీని ఉపయోగించాడు ఎంతో కొంత, ఇక్కడ అభ్యర్థి ప్రచారం విషయంలో తాను రాలేక ఆ స్థాయిలో ప్రచారం చేస్తున్నాడు అని అనుకోవచ్చు, ఇంతవరకు ఓకే. కానీ సైకిల్ మీద తిరిగినటువంటి ఆ అంశానికి సంబంధించి అయితే వెల్లువెత్తుతున్నటువంటి విమర్శలకి సమాధానం చెప్తాడా, లేకపోతే రాబోయే రోజుల్లో కూడా ప్రచారంలో ఇదే విధంగా బుర్ర లేకుండా ప్రవర్తిస్తాడా అని కూడా అక్కడ తీవ్రమైనటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. చూడాలి ఏ విధంగా ఉండబోతోందని.